చూడండి ఇటు సైడ్ బాగా కాలింది కాబట్టి మనమైతే ఇప్పుడు ఒక ప్లేట్లోనైతే సర్వ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు చూడండి ఈ పరోటా నిజంగా బాగుంది కదా, ఇదే మెయిన్ అనమాట. ఇందులోనైతే మా డాడీ అయితే దీని మీద వేసేసి గట్టిగా దీన్ని పిసుకుతారు ఫ్రెండ్స్. చూడండి చాలా చేతులు అనేవి కాలుతాయి కదా, అయినా ఒకరు మా డాడీ మనసులో బాబాయ్ కాలిపోతుంది అనేసుకుంటున్నాడు. కానీ ఈ పరోటా అయితే ఏ మాటకి ఆ మట్టి కానీ చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది ఈ పరోటా. చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ పరోటా కనుక తింటూనే మంచి. చూడండి అంత బాగుంటుందా ఈ పరోటా, మంచి టేస్ట్ సూపర్ ఉంటుంది. నాకైతే ఈ పరోటా మా డాడీ చేసింది చాలా ఇష్టము. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ అన్ని పరోటాలు అయినాక మీకు ఒకసారి చూపెట్టేస్తా. యో వాట్సప్ గాయ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే మనం ఏం చేస్తున్నాము, వేడి పరోటా చేస్తాము. ఈ పరోటాలను అయితే మనం ఇప్పుడైతే వేడిగా పరోటాలను అయితే చేసి ఆహ్లాదకరంగా స్వర్గంలో ఉన్నట్టుగా గాలిలో తేలుతున్నట్టుగా మనమైతే తింటాము. ఇప్పుడైతే మనం పరోటా చేసుకోవాలి కాబట్టి మనకైతే ఒక పెద్ద బేసం లాంటిది అయితే కావాలి. ఇంకా మీకు ఒక సీక్రెట్ అయితే చెప్తాను. మా ఇంట్లో ఏంటంటే మంచి పిండి హెల్త్కి మంచిది కాదు కాబట్టి మా ఇంట్లో ఫ్రెష్గా గోధుమ పిండితో పరోటా అయితే చేసుకోబోతున్నాము. ఇదే గోధుమ పిండి ఎంత వేసుకుంటే మనకి కొంచెం క్వాంటిటీ అనేది మన టమ్మీకి ఫిల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడైతే మనం ఇందులో ఈ సీక్రెట్ ఏంటంటే మంచి ఈ పరోటాలో గోరువెచ్చని నీళ్ళు అనేది అదొక సీక్రెట్ అనమాట. కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకొని మనమైతే చిన్నగా లైట్గా మరగబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రస్తుతం పిండి అయితే కలిపేసుకోవాలి కాబట్టి మనం ఈ నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళకి మనం వేడెక్కనివ్వాలి కాబట్టి నేనైతే స్టవ్ వెలిగిస్తున్నాను. స్టవ్ వెలిగించి హైలో పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే నేను మంచి ఈ గోధుమ పిండిలోకి అయితే ఒక స్పూన్ ఉప్పు అయితే వేస్తాను. మీరు కూడా చూసేయండి. ఉప్పు వేస్తాను కాబట్టి ఇప్పుడు కొంచెమే జస్ట్ చిన్నగా ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. చూడండి ఈ ఆయిల్ సరిపోతుంది. ఈ ఆయిల్ వేసుకొని బాగా మన కోపాన్నంతా తీర్చాలన్నమాట. ఏ విధంగా మనకు స్కూల్లో టీచర్ తిట్టినప్పుడు, ఎవరైనా మనకి ఏడిపించినప్పుడు ఈ పిండి మీద ఆ కోపాన్ని అనేది తీర్చాలి. పసా. ఇప్పుడు నేను ఎలా కలుపుతానో మీకు కూడా తెలుస్తుంది. నా ఎంత కోపం దీని మీద చూపెడతానో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడైతే మనం కొంచెమే నీళ్లు వేడెక్కాలి కాబట్టి నేనైతే జస్ట్ టిమ్మి అని గ్యాస్ అయితే ఆఫ్ చేస్తాను. కలుపుతున్నాను చూడండి, చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం ఈ గోరువెచ్చటి నీళ్ళు కొంచెంగా వేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక లోయ తయారు చేయాలి. ముందుగా లోయ తయారు చేసి అందులో నీళ్లు వేసుకోవాలి. మొత్తం వేసుకోకండి, మీకు ఎంత సరిపోద్దో అంత నీళ్లు వేసుకోండి. మరీ ఎక్కువగా గోరువెచ్చగా చేసుకోకండి, మేబీ మీ చేయి కాలవచ్చు. ఇప్పుడైతే నేముంచి దీన్ని ఇలాగా చపాతీ పిండిలాగా అయితే మనం చేసుకోవాలి. ఇప్పుడు మనమైతే చపాతీ పిండిలా చేసుకొని కొంచెం నీళ్ళు వేస్తూ ఉండాలి. మనకి నీళ్ళు సరిపోకపోతే అలా నీళ్ళు వేస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి నేనైతే ఇందులో మాకు సరిపడేంత నీళ్ళు వేస్తాను. ఇంకా కావాలంటే ఇంకా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. ఇప్పుడైతే నేను వేసాను చూడండి, నీళ్ళు అయితే వేసాను. ఇంకా కొంచెం కావాలి అనిపించట్లేదు, మాకైతే ఫుల్గా సరిపోయింది. ఈ కొంచెం వేడి నీళ్ళకి నాకు కొంచెం చెయ్యి అయితే చిన్నగా కాలుతుంది. అయినా ముందు మనకి సుఖం కావాలంటే ముందు కష్టపడాలని పెద్దలు చెప్తారు కదా, మనకి అంత యమ్మీ అయినా పరోటా కావాలంటే ఈ చేతులు కాల్చక తప్పదు. ఇది నేను చెప్పే పాయింట్. ఎటు కొడుతున్నారా అని ఆలోచిస్తున్నారా? చూడండి నేనైతే ఇప్పుడు ఈ బాల్ని అయితే చేశాను. ఇప్పుడు నా కోపాన్నంతా దీని మీద చూపడి ఇప్పుడైతే నేముంచి దీన్ని మనమైతే ఒక 15 minutes to 10 minutes వరకు మనమైతే పక్కన పెట్టుకోవాలన్నమాట. నాకు ఇదైతే బాగా నచ్చింది. ఇదైతే కోపాలని తీర్చుకునే బాల్ లాగా అయిపోయింది అన్నమాట. ఇప్పుడైతే నేను లాస్ట్ టైం వేసేస్తున్నాను. బాయ్. ఇప్పుడైతే నేను మూత పెట్టేశాను. ఇప్పుడు నేను ఒక 10 to 15 minutes పాటు నేనైతే ఒక పక్కన పెట్టేస్తాను అన్నమాట. ఇప్పుడైతే ఒక 15 minutes అయిందన్నమాట. 15 minutes అయిన తర్వాత ఈ పరోటా పిండి ఉంది కదా ఫ్రెండ్స్,
కరెక్ట్ టైం అనమాట మనమైతే చేసుకోవడానికి. ఇలాగా స్మూత్గా కొంచెం రఫ్గా ఉండే టైమే, ఆ టైంలోనే మనమైతే పరోటాలను అయితే చేసుకున్నాము. ఇప్పుడు మీరు ఆ కొండగట్టు కాకుండా నా పక్కనే ఉండి మీరైతే నేను ఎలా పరోటా చేస్తున్నానో మీరు కూడా చూడండి. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మా మమ్మీ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. మా మమ్మీ నా కోసం అయితే పరోటా అయితేనేమించి ఎలా చేయాలో కరెక్ట్ పొజిషన్ ఎలాగా అన్నది మా మమ్మీ అయితే చేస్తున్నారు. నేను చేసిన అనుకోండి కొంచెం కొంచెం పరోటా అవుతుంది, కొంచెం కొంచెం తండూరి రోటీ అయిపోద్ది అనమాట. తండూరి రోటీ అంటే కొంచెం గట్టిగా అయిపోద్ది అనమాట. మా మమ్మీ చేసారు అనుకోండి అది ఈక్వల్ సైజులో అయితే వస్తుంది అన్నట్టు. మీకు చెప్పడం మర్చిపోయాను కానీ మా మమ్మీ గోరింటాకు ఎలాగుందో చూడండి. మా మమ్మీ గోరింటాకు చూడండి ఎంత బాగుందనేమించి. ఇదైతేనేమించి నా గోరింటాకు అన్నమాట. నా గోరింటాకు అంత మంచిగా పండలేదు కదా, మా మమ్మీ గోరింటాకే చాలా బాగుంది కదా. ఇప్పుడైతే మనం కమింగ్ టు ద మ్యాటర్ ఏంటంటేనేమించి మనం ఇలాగా ఇవన్నీ పార్ట్స్ నేమించి 5 పార్ట్స్ అనేది చేసుకొని రౌండ్గా అనేది బాల్స్లో చేసుకోవాలన్నమాట. మీరు చూడండి ఇలా రౌండ్గా చేసుకొని మళ్ళీ అదే బౌల్లోనైతే వేసుకోవాలన్నమాట. ఇలాగ ఈ విధంగా ఈ 5 కూడా ఇందులోనైతే వేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడైతేనేమించి మనం దీని మీద ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాం అన్నమాట. ప్రోగ్రామ్ అంటేనేమించి మనం దీన్ని పరోటా చేయబోతున్నాం కాబట్టి ఇప్పుడైతే మనం ఒత్తేయాలి ఫ్రెండ్స్. పరోటా అనేది ఒత్తినాక కొంచెం దాని మీద నూనె వేసేయాలి. చూడండి నూనె వేసి మనమైతే ఇప్పుడు పరోటా చేసే కాలుతో అయితే మనం పరోటా కూర ఆ విధంగానే చేసేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్ పరోటా చేయడం కూడా ఒక్కలే కాదు ఫ్రెండ్స్, అది చాలా కష్టం కదా. అది చెమటలు ఒత్తి మరీ వేస్తారు కానీ తినడం అయితే చాలా ఈజీ. అన్నిటికన్నా తినడం అంటేనే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి కష్టపడేదానికన్నా కష్టపడాలి. మనకి తిండి కావాలంటే మంచి అబ్సల్యూట్గా మనమైతే ముందు కష్టపడాలి. ఇప్పుడైతే చూడండి ఈ విధంగా పెద్ద పరోటాలు అయితే చేసుకోవాలన్నమాట. మీరు కూడా చూడండి పరోటాలు అయితే ఈ పరోటాలు నిజంగా చాలా బాగుంటాయి. పరోటాలు అయితే ఏముంది చూడండి ఇదే ఫ్రెండ్స్ కోలా. మీకు ఈ కోలా అయితే తెలుసా ఇది ఎలాగుంటుందో? ఇదైతే మేము మోస్ట్లీగా ఇది ఎక్కడ కొన్నామంటే ఇది బయట సంతల్లాగా అవుతాయి కదా ఫ్రెండ్స్, సంతలు పర్సులు అక్కడైతే ఈ కాల్ కొన్నాం అన్నమాట. ఇది జస్ట్ మాకైతే 50 రూపీస్కి వచ్చింది అప్పట్లోది. ఇది కర్రది మంచి క్వాలిటీ అన్నమాట. అప్పుడు రేట్లు అన్నవి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి అప్పుడులో కర్ర అనమాట. ఇప్పటికీ భలేగా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. ఇది ఎప్పుడుదో ఓల్డ్ చేశారు, ఇప్పుడు గోల్డ్ అయింది అంటే ఇప్పటికీ యూజ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఈ మొత్తం పరోటా కలిపితే ఒక పెద్ద పరోటా అయిపోయింది. దీన్ని బాహుబలి పరోటా అనొచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి ఇప్పుడైతేనేమించి ఈ పరోటా మీదకి కొంచెం ఇటు ఇటు చిన్నగా పెద్దగా మనమైతే నూనె అయితే చిన్న డ్రాప్స్గా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నూనె అనేది ఇలా రుద్దాలన్నమాట. ఈ విధంగా ఇలా రుద్దినాక మనమైతే ఇప్పుడు ఒక చాక్ తీసుకొని దీన్ని అయితేనేమించి పొడాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి అంటే కట్ చేయాలన్నమాట, సైడ్ టు సైడ్ కట్ చేయాలి. ఇలా ఈ విధంగా మనం కట్ చేస్తుంటూ వెళ్ళాలన్నమాట. ఫుల్గా అయిపోయేంత వరకు స్ట్రైట్గా కట్ చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా కట్ చేస్తూ ఉండాలి. మీరు ఎవరికి పరోటా అంటే ఇష్టం ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి, అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నాకు మానిటైజేషన్ అయ్యేలా చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. నా కష్టానికైనా చిన్నగా మానిటైజేషన్ అయ్యేటట్టు చూడండి అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను. కానీ నాకు 1K వ్యూస్ వచ్చారు కదా ఫ్రెండ్స్, 1K వ్యూస్. అది ఏ వీడియోనో మీరైతే గెస్ చేయండి. అన్నం వడియాలు అనేది పెట్టాను కదా, మిగిలిపోయిన అన్నంతో అయితే వడియాలు అన్నం పెట్టాను కదా, అదైతే సూపర్గా వెళ్ళింది అనమాట. 1K వ్యూస్ అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు 1K వ్యూస్ అనేసి. సో అది అట్ లాస్ట్గా 1K వ్యూస్ అయిపోయింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ 1K వాచింగ్ మై వీడియో. దీన్ని కూడా అలా 1K పంపించాను ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడైతే చూడండి ఈ పొరోటాలను అయితే ఇలా పేర్చాలన్నమాట. మీరు చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా, కట్ చేసిన పిండిని అయితేనేమించి మనం దగ్గరికి వచ్చేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనమైతే వచ్చేసుకోవాలి. నాకైతే ఈ పొరోటా చేయడమే రాదు ఫ్రెండ్స్, ఓన్లీ వేరువన్నీ చేస్తాను కానీ ఈ పొరోటా చేయడం రాదు. మళ్ళీ చపాతీ చేయడం వచ్చు. ఈ పొరోటానే కొంచెం కష్టం ఫ్రెండ్స్, కొంచెం అంటే కష్టం అన్నమాట. ఈ పొరోటా చాలా కష్టము. ఇప్పుడు ఈ పొరోటాను చేసి మనమైతేనేమించి అదే మా మమ్మీ అయితేనేమించి ఈ విధంగా మనమైతే చేసుకుంటుంది. చూడండి మీరు కూడా
ఈ పరోటాని అయితే మనం ఒక సెకండ్లో చేయాలి. సెకండ్లాగా ఇలా రౌండ్గా చేయాలి. మిగిలినవి ఇవన్నీ కూడా మీకు ఒకసారి చూపెడుతున్నాను అనమాట ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఈ విధంగా మనం ఇలాగా ఇవన్నీ అనేవి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా మమ్మీ అయితేనే మించి ఈ 5 పరోటాస్ అయితే చేశారు. 5 పరోటా అంటే రౌండ్గా వేసారు అనమాట. అంటే ఒక 50% అయిపోయినట్టు అనమాట. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మీకు ఒక ఫన్నీ విషయం చెప్పాలి. మా మమ్మీ ఎంతసేపు చేస్తానని చెప్పారు, కానీ ఆ పరోటాలను చూస్తేనే మించి ఇది నేను చేయలేనా అని నేను చెప్పాను. అప్పుడైతే మా మమ్మీ చేస్తారో చేయరని చెప్తేనే మించి అమ్మ పరోటా రాకపోతే బాగోదనేసి మా డాడీ అయితే వచ్చారు. మా డాడీ అయితే రంగంలో దిగిపోయారు అనమాట. ఇప్పుడైతే మా డాడీ అయితే పరోటాకి స్పెషలిస్ట్ అనమాట. ఇప్పుడు పరోటా చూడండి ఎంత బాగా వేస్తారా. పరోటాలో మా డాడీకి వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మించి మా డాడీకి ఎక్కువ నూనె అంటే నచ్చదు. నూనె లేకుండా తండూరి రోటీ అలాగంటాడు. ఆ తండూరి రోటీ ఏమో చిన్నప్పటి నుంచి అదే తింటారు ఫ్రెండ్స్, తండూరి రోటీ. ఇప్పుడైతే నుంచి మా డాడీకి వచ్చే ప్రాబ్లము పరోటా చేసినప్పుడు ఎక్కువగా నూనె వేయాలి. దీంతో వచ్చే బాధ ఇదేనంట. సో మా డాడీ మా మమ్మీ కన్నా చాలా బాగా చేస్తారు పరోటా అన్నది. మేమిద్దరం అయితేనే మించి మా డాడీ ఎంత బాగా చేస్తారా అని మేమైతే ఉండేవాళ్ళము. చూడండి ఎంత బాగుంది. ఇప్పుడైతేనే మించి నేనైతేనే మించి మా డాడీని పరోటా స్వయంగా తన చేతులతో చేసామన్నాను. మీరే చూడండి, ఇప్పుడైతే ఇందులో వేస్తారు కాబట్టి నేనైతేనే మించి ఇది నా డ్యూటీ అన్నమాట. మా మమ్మీ ఏమించి ఇలాగా పామడం డ్యూటీ, ఇప్పుడు మా డాడీ ఏమించి ఇలాగా పరోటా రుద్దడం డ్యూటీ, ఇప్పుడు నేనైతే కలుపుకోవడం అనేది డ్యూటీ. అర్థమైంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇందులో మా డాడీ నూనె అయితే వేస్తున్నాను. నాకు ఎంత నూనె వేయాలో తెలియదు. సో మా డాడీ హెల్ప్ తీసుకొని నూనె అయితే వేస్తున్నాడు. చూడండి, ఇప్పుడైతే నేను ఇటు సైడ్ తిప్పేసాను సక్సెస్ఫుల్గా. చూడండి, ఇటు సైడ్ కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. పరోటా అన్నది మాడిపోతే టేస్ట్ అన్నది రాదు. సో ఇప్పుడైతేనే మంచి ఇటు సైడ్ కూడా బాగా ఫ్రై అయిపోతేనే మంచి అయిపోద్ది. మీరు కూడా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, 2 దిక్కులు బాగా ఫ్రై అయిపోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను పరోటా అయితే సక్సెస్ఫుల్గా చేస్తాను. ఈ పరోటా చూడండి ఎంత బాగుందో. ఈ పరోటా చూడండి ఇటు సైడ్ బాగా కాలింది కాబట్టి మనమైతే ఇప్పుడు ఒక ప్లేట్లోనైతే సర్వ్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ పరోటా నిజంగా బాగుంది కదా, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతేనేమించి ఈ పరోటానేమించి ఇటు సైడ్ పెట్టుకొని ఇంకో పరోటానైతే మనం ఇంకో పరోటా కూడా మా డాడీ చేశారు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే ఆ పరోటా కూడా మా డాడీ వేసాడు. మళ్ళీ నేను డ్యూటీకి దిగిపోతున్నాను. ఏమన్నా ఇప్పుడు ఈ పరోటా ఉంది కదా, ఈ పరోటాకి అయితేనేమించి ఇదే మెయిన్ అన్నమాట. ఇందులోనైతే మా డాడీ అయితే దీని మీద వేసేసి గట్టిగా దీన్ని పిసుకుతారు ఫ్రెండ్స్. చూడండి, చాలా చేతులనేవి కాలుతాయి కదా. అయినా ఒకరు మా డాడీ మనసులో బాబాయ్ కాలిపోతుంది అనేసుకుంటున్నాడు. కానీ ఈ పరోటా అయితే ఈ మాటికి ఆ మట్టి కానీ చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది ఈ పరోటా. చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ పరోటా కనుక తింటేనే మంచి. చూడండి ఎంత బాగుంటుందో ఈ పరోటా, మంచి టేస్ట్ సూపర్ ఉంటుంది. నాకైతే ఈ పరోటా మా డాడీ చేసింది చాలా ఇష్టము. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ అన్ని పరోటాలు అయినాక మీకు ఒకసారి చూపెట్టేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ పరోటా అయితే అయిపోయింది. ఇదైతే 5th పరోటా అన్నమాట. సక్సెస్ఫుల్గా అయిపోయి అన్ని పరోటాలు. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం మనం. గ్యాస్ ఆఫ్ చేసుకొని మళ్ళీ మా డ్యూటీ దిగిపోవాలన్నమాట, మా డాడీ డ్యూటీ. ఇప్పుడైతే నుంచి ఇది కూడా మా డాడీ అనేస్తాడు అనమాట. చూడండి, ఈ విధంగా మా డాడీ అనేస్తాడు. చూడండి, అనేసి ఇలా దించుకుని సరిపోద్ది. ఇదే ఫ్రెండ్స్ పరోటా. ఎంత ఈజీ అయిన పరోటా, మీ ఇంట్లో కనుక చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పరోటా చాలా బాగుంటుంది. ఈ పరోటా నిజంగా చాలా బాగుంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. ఈ పరోటా ముక్క కూడా చాలా బాగుంటుంది. పొరలుగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, చాలా మంచి వాసన ఈ పరోటా. ఇప్పుడు ఇంకో పరోటా తింటున్నాను. సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఈ పరోటా, చాలా బాగుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్. మీరు కూడా ఈ పరోటాని చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ పరోటాలతో నేను ఇప్పుడు తినేస్తాను హ్యాపీగా. బాయ్.